మా ఆయనకి వెజ్ కర్రీస్‌లో నచ్చినవి రెండే 2. ఒకటి సాంబార్, రెండోది గుత్తి వంకాయ అనమాట. ఒక వీక్ అంతా గూడా నువ్వు దీన్నే మార్చి, మార్చి చేసి పెట్టినా సరే సింపుల్‌గా తినేస్తాడు. అందుకే నేను గూడా నేర్చుకోవాల్సొచ్చింది. మ్యారేజ్‌కి ముందు నాకు కూడా తెలీదనమాట. సో, మనం బయట ఎక్కడైనా పెళ్ళిళ్ళకెళ్ళినప్పుడు కానీ, లేపోతే క్యాటరింగ్స్ అప్పుడు కానీ, ఇంకెప్పుడైనా బయట తిన్నప్పుడు మనకి హోమ్‌లీగా టేస్ట్ రాదనమాట. ఏదేదో మసాలాలేసేసి హెవీగా చేస్తారు. మనం దాన్ని తిన్నా సరే మన పొట్టంతా కూడా అప్‌సెట్ అయిపోతుంది. సో, నేనైతే ఇది సింపుల్‌గా చెప్పేస్తాను చూడండి. టొమాటోస్, ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, చెక్క మొగ్గ, ఇంకా అలాగే ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ కూడా ఏసి మెత్తగా ఫైన్‌గా చేసేసుకోవాలి. దీంట్లోనే కొన్ని శనక్కాయ పప్పులు కూడా ఏసుకున్నాను ఫ్రై చేసేసుకొని. సో, ఇది మెత్త పేస్ట్‌ని తీసుకొని వంకాయని 4గా కట్ చేసేసుకొని, అంటే పూర్తిగా కట్ చేసుకోకుండా గుత్తొంకాయ కట్ చేసుకునేటట్టుగా కట్ చేసుకొని, ఆ మసాలా అంతా కూడా దీంట్లో కూర్చి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ వంకాయలైతే దాంట్లో వేసేసేవాళ్ళనమాట. కొంచెం ఏదన్నా మసాలా మిగిలుంటుంది కదా! ఆ మసాలాలో కొంచెం వాటర్ ఏసేసుకొని, ఈ వాటర్ అంతా కూడా ఎత్తి ఆ కూర మీద ఏసేసి, ఒకసారి మొత్తం టేస్ట్ అంతా అడ్జస్ట్ చేసేసుకొని, ఒక బాగా అంటే ఆ మసాలాలంతా గూడా వంకాయకి పట్టి, వంకాయ బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉండించి దింపేయడమే.